ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, మరి బుధవారం రోజు పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటారు? బుధవారం రోజున పుట్టిన వాళ్ళకి కాస్త హైట్ తక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే పొట్టి వాళ్ళకి ఉండే అవకాశం అంటే 5'3", 5'4", 5'5" మ్యాక్సిమం, అంతకు మించి ఉండకపోవచ్చు అనేది కొద్దిగా బుధవారం లక్షణాలు ఉంటాయి. రెండవది, మహామేధావి వర్గం వీళ్ళు, జ్ఞానవంతులు, చదువు విషయంలో బాగా చదువుకుంటారు. చదివిన చదువుకి, చేసే ఉద్యోగానికి, చేసే వ్యాపారానికి సంబంధం లేకుండా ఉంటారు వీళ్ళు. అంటే అన్ని రకాల వాటి మీద ఫోకస్ చేయగలిగేటువంటి నాణ్యతాతత్వం వీళ్ళు ఎక్కువ ఉంటుంది. కమర్షియల్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది. పిసినారి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ పిసినారితనం బయట వాళ్ళ దగ్గరనే. బయట సొమ్ము మంగళవారం, నా సొమ్ము సోమవారం అంటారు వీళ్ళు. రెండవది, అంటే మీ లక్షణాలు కొన్ని ఎక్కువ ఉంటాయి దీంట్లో. అలాగే ఈ పేరెంట్స్కి బాగా ఖర్చు పెడతారు, కానీ బయట దగ్గరికి వచ్చేసరికి లోపల 1000 రూపాయలు సరే, అరే ఇప్పుడైనా నేను మా అమ్మ మా వాడికి ఇచ్చేసాను రా, అరే జస్ట్ ఒక అరగంట ముందు అంతే బాగుండరా అంటారు మీలాగా. అయ్యో గురుగారు ఇందాక అడిగి ఇచ్చేవాడిని గురుగారు, ఇప్పుడు మా ఆయనకి ఇచ్చే డబ్బులు అన్నారు కదా ఇందాక, అలా అంటారనమాట. అంటే వెంటనే అక్కడ ఉండేటువంటి బయట వాళ్ళకి మాత్రం ఇచ్చే అవకాశం కష్టం. తనకు తానుగా మాత్రం నా పెళ్ళాం, నా కూతురు, నా కొడుకు, వాళ్ళ వద్ద ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు బలంగా ఉంటాయి. ఒక రకంగా పిసినారితనమే పొదుపైన వ్యక్తిత్వం. భవిష్యత్తు మనకు తెలియదు కదా, కాలంతో ముడిపడి ఉంది, ఏ రోజు ఎంతో తెలియదు అని ఒక భవిష్యత్తుకి వీళ్ళు ప్లాన్గా ఉంటారు. వీళ్ళు చాలా ప్లాన్ ఉంటారు. ప్రతి రూపాయిని లెక్క పెట్టుకోగలిగేటువంటి తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ప్రతి రూపాయిని కూడా లెక్క కట్టి జాగ్రత్త, అంటే ఏదో అంటారు కదా, ఏట్లో వేసి కూడా లెక్క కట్టి కొరికి ఏట్లో వేస్తారు. అంటే కరెక్ట్ రూపాయి ఇస్తారా, సత్తు బిల్లు ఇస్తారా లేదా అని అలా లెక్క పెట్టుకునేటువంటి వ్యక్తిత్వం బాగా ఉంటుంది. అలాగే పొదుపైన వ్యక్తిత్వం, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు కూడా అంతే రొమాంటిక్ పర్సన్స్, తక్కువలేం కాదు. వీళ్ళు కూడా మంచి, అంటే రొమాంటిక్ పర్సన్ ఏంటంటే చాలా అందంగా అవతలి వాళ్ళని ఆకర్షించేట్టుగా మాట్లాడడం, అందరితో కూడా ఆనందంగా ఆ రకమైనటువంటి భావనతో మాట్లాడే అవకాశం. అంటే ఒక అంటే ప్రతి పనిలో కూడా ఒక సౌందర్య పిపాస్, రొమాంటిక్ మీన్స్ సౌందర్యాన్ని ఎంజాయ్ చేయగలిగే అవకాశం బలంగా ఉంటుంది. అందాన్ని స్వీకరించేటువంటి అవకాశాలు, ప్రకృతిని బాగా ప్రేమించడం, తిరిగే విషయాల్లో కోరిక ఉంటుంది వీళ్ళకి, తిరగాలని కోరుకుంటుంది. కానీ నా డబ్బు పెట్టి ఖర్చు పెట్టాను, గ్రూప్లో వెళ్తున్నా, సరే గ్రూప్ వెళ్తున్నాపా అంటాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒకవేళ మా ఫ్రెండ్ చూస్తే తిడతాడేమో, బట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను వాడు బుధవారం పుట్టాడు, వేరే వ్యక్తి. సో పుట్టినవాడు ఏంటంటే, మాకు 1988 మా 10th క్లాస్ బ్యాచ్, మాది 1988 బ్యాచ్. మేము అందరం ఒక గెట్ టుగెదర్, టీచర్స్కి వాళ్ళకి గౌరవం అని చెప్పేసి ఒక పెట్టి అందరు గెట్ టుగెదర్ చేశాం. అందరు తలా 1000, 2000 అందరూ ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా డబ్బులు వేయాలి, అది రాసుకోవాలి. ఇది మెయింటైన్ చేయడానికి ఒకటికి ఇచ్చాము మేము, మెయింటైన్ చేయడానికి. వాడు దాన్ని ₹1 వేయకుండా మెయింటైన్ చేశాడు. వాడు ఏంట్రా అంటే, నీకు మెయింటైన్ చేశాక, నేను మెయింటైన్ చేశా కదా, వాడు ₹1 కూడా వేయలే. అంటే మెయింటైన్ చేసి నలుగురు వేశారు, నలుగురు మెయింటైన్ చేశారు. ఆ ఒక్కడు మీద డబ్బులు వేయకుండా, నేను ఎక్కువ కష్టపడ్డాగా, స్కూల్కి పోయా, బెంచీలు తెచ్చా, కూర్చోబెట్టా, నా శ్రమంతా ఇచ్చారు కదా అంటాడు. అంటే మంది సొమ్ముతో పబ్బం గడుపుకునే రకం అంటారు. సో ఇది నా ఫ్రెండ్ తిడతాడేమో, ఇది జరిగింది, అందుకే పేరు చెప్పట్లే. కాబట్టి అంటే అందరి డబ్బుల్ని మేనేజ్ చేసి తను కూడా అందులో ఉంటాడు, ఎంజాయ్ చేస్తాడు. అది కూడా మంచి టాలెంట్, వెరీ, అది బాగా అంటాడు. సో అలాంటి వ్యక్తులు కూడా మనకి తారసపడుతుంటారు. ఇలాంటి లక్షణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే ఒక రకంగా శ్రమ పడుతున్నా కదా, అదే పనులు పెడితే ఖర్చు ఎక్కువదిగా, దానికో అసిస్టెంట్ మేనేజర్ని పెడితే ఖర్చు ఎక్కువది కదా, కానీ ఆ ఖర్చు కన్నా ఇది బెటర్ కదా అన్నటువంటి భావనతో ఉంటాడు వాడు. బయట ఏమైనా పెట్టలే, నేనే తీసుకొచ్చేసాను అనే ఒక భావన మంచి. ఒక అందుకు వాడి విషయంలో వాడి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ అందరే ఉంటారు, అరే వాడు ₹1 కూడా లేదని, వాడు చూసేవాడు లంచ్కి వచ్చాడు, అది వచ్చాడు, ఎవరు సరదాగానే ఏడ్పించే వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఇలా బుధవారం వాళ్ళు. అదే వస్త్రధారణ బాగా ఉంటుంది వీళ్ళకి. దైవంతో ఎక్కువ అనుబంధం బాగా ఉంటుంది. అంటే పూజలు, పునస్కారాలు, దైవ నామస్మరణ చేయడం, దేవాలయ సేవ చేయడం, శ్రమ పడతారు, శ్రమ చేసే గుణం, జ్ఞానవంతులు, మంచి కమర్షియల్ విద్యను నేర్చుకునే అవకాశాలు, 2-3 రకాల వ్యాపారాలు చేయడం. ఆరోగ్య విషయంలో కాస్త ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే ఈ జఠరాగ్నిలో ఉన్నటువంటి కొంత ఇబ్బంది దానివల్ల కావచ్చు. బట్ వెరీ డిసిప్లిన్ పర్సన్, చెడు అలవాట్లు ఉన్న వీళ్ళకి వెరీ డిసిప్లిన్ పర్సనాలిటీస్గా ఉంటారు. బట్ అయినా సరే వీళ్ళకి ఈ ఉదర సంబంధించిన అనారోగ్యాలు అప్పుడప్పుడు వచ్చే అవకాశం. అలాగే ఒక్కోసారి అంటే ప్రైవేట్ పార్ట్స్లో కూడా వీళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం కూడా కొద్దిగా ఎక్కువ కనపడుతుంది. అంటే చెడు లక్షణాలు ఉండవు, కానీ అనారోగ్య సూచన. అంటే ఎందుకు వస్తాయి? సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడు, అంటే నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయకపోవడం. సబ్బెట్టుకుని నూతన చేయాలి కదా, సబ్బరిగిపోద్ది అనే భావంతో కొద్దిగా సబ్బెట్టుకొని స్నానం చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుద్దిగా. అలాంటివి అంటే అందరికీ ఉంటాయి, మీరు అనుకోవద్దు. మళ్ళీ బుధవారం అందరినీ మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతిన్నాయి, బుధవారం పుట్టిన బ్యాచ్ నాకేం కామెంట్ చేయకండి. బుధవారం పుట్టిన వాళ్ళల్లో ఈ లక్షణాలు కూడా ఉండవచ్చును. లగ్నము, రాశి ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ముందు చెప్పుకోవాలి మనం,
అయితే నా మీద పడి బుధవారంలో అవమానించిన కిరణ్ శర్మ అని చెప్పేసి వాళ్ళ టీంగా ఏర్పడి నన్ను మనోభావాలు దెబ్బతించి నన్ను కేసేస్తే నాకు అదో ఇబ్బంది కదా. అందుకని మనం ఉన్నట్టుగా చెప్పాలి. ఈ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి ఉండే అవకాశం. అంటే కొంత పిసినార్తనము, హడావుడి, స్నానం చేసి టక్కటక్క హడావుడి చేసేస్తారు. సో ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. ఇప్పుడు సపోజ్ బాత్రూమ్ కడుక్కోవాలి, ఏదో మామూలుగా ఉన్నప్పుడు మనం కడుకోవచ్చు, కరోనా వచ్చి మనం కడుక్కున్నాం, కానీ ఎంత పాకి పడినా సరే వీళ్ళే కడుక్కొని ట్రై చేయడం వల్ల అనారోగ్యం వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళేంటి, అరే మనం శ్రమ చేసుకోవద్దా, మళ్ళీ మనం కడుక్కోద్దా అన్న భావంలో వీళ్ళ పాయింట్ కరెక్టే, కానీ అది అనారోగ్యం వచ్చేస్తుంది. ఏ లిక్విడ్ కలపకుండా ఆ లిక్విడ్ కలిపేసరికల్లా అది కొంత శ్వాసనాళలో జీర్ణక్రియలో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అన్న నా ఉద్దేశం. ఇలా జరిగే అవకాశం. బట్ వస్త్రధారణ బాగా ఉంటుంది, అంటే బయటికి వస్త్రధారణ బాగా ఉంటుంది. రొమాంటిక్ అన్నాను కదా, వీళ్ళు కూడా పర్ఫ్యూమ్స్ బాగా యూజ్ చేసే లక్షణాలు కూడా వీళ్ళు బాగా ఉంటాయి. మంచి వ్యక్తిత్వం ఉంటుంది, దానం కూడా ఉంటుంది, కానీ అయిన వాళ్ళకి పరాయి వాళ్ళకి దానం చేసే గుణం తక్కువగా ఉంటుంది. విదేశీయానం బాగా ఉంటుంది, కామర్స్ బాగా చదువుకునే అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా, అంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నించాలి. బద్ధకం, కొంత నిద్రలేమితనం కూడా ఎక్కువ. సో ఇలాంటి లక్షణాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీరు తప్పకుండా విష్ణు దేవాలయ సందర్శన చేయడం మంచిది. శ్రీ అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వీరికి మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, అలాగే నేను నా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు విన్నాను, అమావాస్య రోజు ఆడపిల్లలు పుడితే చాలా ఆ ఇంటికి అభివృద్ధి బాగుంటుంది, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఎవరికి చెప్పకూడదు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారండి? అసలు అటువంటివన్నీ కూడా అద్భుత కల్పనలు. అంటే కేవలం అమావాస్య ఆడపిల్ల పుడితే అంటే లక్ష్మీదేవి, మనకి దీపావళి అప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కదా, ఆ రోజు అమ్మవారు జన్మించిందని చెప్పి కొంతమంది అంటారు. ఆ రోజు అమ్మవారు జన్మించింది కాబట్టి అంటారు. అక్కడ అమ్మవారు జన్మించలేదు, అక్కడ సత్యభామ చేతుల మీదుగా అది వాడు చంపబడ్డాడని చెప్పేసి మనకి కథ చెప్తుంది. అక్కడ కూడా మనకి సత్యభామ ఎట్టి వయసులో ఆయన చంపలేదు, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు మాత్రమే చంపాడు. సత్యభామ అనేది అబద్ధం అది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు అమావాస్య అయింది కాబట్టి, అమావాస్య వచ్చి లక్ష్మి ఉద్భవించింది కాబట్టి, అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. మంచిదే, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అమావాస్య కాబట్టి వెలుగు నింపడానికి, అమావాస్యైనా వెలుగు నింపడానికి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఆ రోజు ఆడపిల్ల పుడితే, లక్ష్మీ ఆడపిల్ల పుడితే మనకి ఇంటికి మంచిది అని చెప్పారు. ఈ అమ్మాయి పుడితే చెప్పొద్దు అంటే చెప్పుకుని ఎలా ఉంటారు? అసలు ఎలా ఉంటారు? కామన్ సెన్స్ అనుకుంటారుగా, చెప్పుకుంటే చెప్పొద్దు ఎలా అనుకుంటారు? ఇంటి పక్క తెలుస్తుంది, ఆంటీ తెలుస్తుంది, ఆ ఇంటికి తెలుస్తుంది, ఈ ఇంటికి తెలుస్తుంది, అందరింటికి తెలుస్తుంది, అందరి ఆంటీలకు తెలుస్తుంది. ఇంకేమైతే అందరు ఆంటీలు అంటారు కదా. ఒక 70 ఏళ్ళ ఆంటీ అమ్మాయి ఆవిడ కూడా పక్క 72 ఏళ్ళ ఆవిడ ఆంటీ అంటారు. ఇది ఎక్కడి ఆంటీ? నాకు అది యాంటీ వర్డ్స్ తీసి పడేదమ్మా. మంచిగా అక్క, బావ, అక్క అమ్మ కూడా బావనగా నేను మరదలు సరసా వాడతాడా? మా ఊళ్ళల్లో ఇదే ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు నేనే అంతే, ఎవరింటికి వెళ్తాను అనుకోండి, గ్రూప్ రేషన్కి వెళ్తే అమ్మాయి అక్క ఎట్రాండి అక్క ఇక్కడ చూసుకో, ఆయన మొగుండి బావ అంటారు, బావ ఎట్రా అంటే బావ అంటే అక్క మొగుడు అవుతాడా? అంటే ఆ వరుసలో పిలుచుకోవడం వల్ల ఆత్మీయత బాగా పెరుగుతుంది. అక్క ఇక్కడ కూర్చో, అక్క నువ్వు ఇక్కడ కూర్చో, బావ నువ్వు ఎందుకు పోతావు, అందరు నవ్వుతుంటారు. ఏంది అయ్యగారు అందరినీ కలుపుకుంటాడు మంచిగా. ఎవరైనా పొరపాటు నచ్చి మామ ఇటురామా అంటే, ఓ మామ పిలుస్తుంది నీ కోళ్ళు ఇటురా అంట నేను కూడా. అంటే ఆ వెంటనే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అంతే తప్ప ఇక్కడ అందరికీ తెలుస్తుంటుంది కనుక. కాబట్టి మీరు అమావాస్య పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీప్రదం, దాన్ని కాదనట్లేదు, మంచి యోగం ఉంటుంది, ఇంటి కలిసి వస్తుంది. అసలు ఆడపిల్లని ఇల్లు అడవి లాంటిది. ఆడపిల్ల ఉన్న ఇల్లు అద్భుతమైనటువంటి వనం, అద్భుతమైనటువంటి స్వర్గం అది. కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇల్లుకే అపురూపమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఆడపిల్లని అడవి కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇంటికే మంచిది. కాబట్టి అమావాస్య పుట్టినా, శుక్రవారం పుట్టినా, బుధవారం పుట్టినా, ఏ వారం పుట్టినా ఆడపిల్లకి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంది, దాని ఎటువంటి అబద్ధం లేదు. అది ధర్మజాత ఆడపిల్ల ఇంటికి అలవేలు మంగా సమేత లక్ష్మీ స్వరూపము. దాని గురించి మీరు కంగారు పడక్కర్లే. అలా అని చెప్పేసి మగవాడిని తక్కువ ఎక్కర్లే. మగవాడు విష్ణు స్వరూపుడు, నారాయణ స్వరూపుడు. కాబట్టి అక్కడే మీకు ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా అన్నజల్లైతే శివుడు లక్ష్మి అనుకుందాం, భార్య భర్తలు అనుకుంటే నారాయణ స్వామి లక్ష్మీదేవి అనుకుందాం, దాని పిల్లలైతే నారాయణుడు పార్వతీదేవి అనుకుందాం. వాళ్ళ దగ్గర కదా, ఇటు వరుస అటు వరుస కదా. కాబట్టి అమ్మాయి ఎప్పుడు పుట్టినా, అమావాస్య పుట్టినా, ఏ వారం పుట్టినా, ఏ రోజు పుట్టినా అద్భుతం. అమ్మాయే లక్ష్మీదేవి లాంటిదే. ఆడపిల్లకి మించినటువంటి ఆనందము లక్ష్మి ఇంకెవరు లేరన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.